ఒంగోలు కార్పొరేషన్ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరే అంశం గురించి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు స్పందించడం జరిగింది. ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన చేయటం జరిగింది. అధిష్టానం నుంచి తమకు ఎలాంటి సందేహాలు లేవని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇంతవరకు తనకు టచ్లో లేరని చెప్తూనే దాదాపుగా 14 మందికి పైగా కూడా కార్పొరేటర్లు టచ్లో ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ కూడా అధిష్టానం నుంచి రాలేదని, కొంతమంది తొందరపడి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ నెల 5వ తేదీన కార్పొరేటర్లు చేరే అంశం కూడా 2 రోజులు వాయిదా పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒంగోలు కార్పొరేషన్ నుంచి కూడా భారీగా కూడా కార్పొరేటర్లు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరపు నుంచి భారీగా కూడా ఒంగోలు కార్పొరేషన్లో జనసేన పార్టీ నుంచి కూడా కార్పొరేటర్లు కొలువు తీరనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు బాలినేని కూడా కార్పొరేటర్లను చేరేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా కూడా అటు బాలినేని వైపు నుంచి కానీ ఇటు రియాజ్ గారి వైపు నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లు చేరితే జనసేన పార్టీకి మరింత బలం చేకూరుతుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు. పార్టీలో అయితే చేరికలు అవసరం, పార్టీ నిలబడాలి. నాకెవరు టచ్లో కాదు. అవును, పార్టీ సమాచారం ఇస్తే, ఇప్పుడు పార్టీ సమాచారం ఇస్తే నేను చెబుతా. ఏమో రేపు ఇచ్చిద్దేమో. ఇవాళ ఎంత తారీఖు? 2వ తేదీ. రేపు ఎల్లుండి ఇవ్వచ్చేమో. నేను అనలేదు ఆ మాట. రేపు ఎల్లుండి ఇవ్వచ్చు కదా. క్లారిటీ ఎంతమంది వస్తున్నారు అనేది క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు 18 మంది మీరు అంటున్నారు, రేపు 14 మంది అయితే మరి అదే. అవును, రాలేదు. నాకు లేనిది నేను ఉన్నదని ఎట్ట చెప్పేది? అబద్ధం చెప్పలేను కదా. నాకు సమాచారం లేదంట.